హిందూ అమ్మాయిలకి సంబంధించినటువంటి వ్యవహారం ఒక కీలకమైనటువంటి ఇష్యూస్ నడుస్తున్నాయి. పర్టిక్యులర్‌గా హిందూ గర్ల్స్ ముస్లిం అబ్బాయిలని ప్రేమించడం వెనకాల జిహాద్ డ్రగ్ అన్నటువంటి పాయింట్ ఇప్పుడు పెద్ద సంచలనమైంది. 162,00,00,000 విలువైనటువంటి ఈ మందుని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సీజ్ చేసింది. క్యాప్టగాన్ అన్నటువంటి పేరుతో ఉన్నటువంటి ఈ మందు జిహాదీ డ్రగ్స్ అని చెప్తున్నారు. ఇది భారీ ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. మొన్న అమిత్ షా చెప్పింది ఆపరేషన్ రేజ్ పిల్ అన్నటువంటి పేరుతో ఈ వ్యవహారం జరిగింది. ఇది ఏంటయ్యా అంటే ఈ క్యాప్టగాన్ అనేటటువంటిది ఫెంటానిల్ ఒరిజినల్లీ డెవలప్ అయింది 1960లలో. ఇది నోటోరియస్ దేనికంటే మేకింగ్ టెర్రరిస్ట్స్ ఎక్స్ట్రీమ్లీ అగ్రెసివ్ అండ్ ఫియర్లెస్కి, అంటే ఒక డ్రగ్ లాగా పనిచేస్తుంది. భయాన్ని పోగొట్టి ధైర్యాన్ని తీసుకొచ్చి పెట్టేటటువంటి మందు టెర్రరిస్టులు ఆ విధంగా వాడతారట. అదే సందర్భంలో ఆత్మాహుతి దాడులు చేసుకునేటటువంటి టెర్రరిస్టులు కూడా ఇదే మందు వాడతారని తేలిందట. అలాగే ఆహారము లేదా డ్రింక్స్లో కలిపితే ఇది వాడచ్చట. వీటిని వాడినటువంటి సందర్భంలో వచ్చేటటువంటి ఒక రకమైన మత్తులో వాళ్ళు చెప్పేది ఒక రకంగా బ్రెయిన్ వాష్ చేయడానికి సులభం అవుతుందట. వాళ్ళు చెప్పింది మైండ్లో ఫిక్స్ అయిపోతుందట. ఆ మత్తు దిగాక కూడా అది మైండ్లో ఉండిపోతుంది. అట్లాగా ఆడపిల్లలు వాళ్ళ వైపుకి టర్న్ అవుతున్నారు అన్నటువంటిది ప్రాథమికమైనటువంటి లెక్క. ఎంతవరకు వాస్తవం అది నేను జడ్జ్ చేయను, కానీ ప్రస్తుతానికి ఇది చర్చ నడుస్తోంది.